ఇక మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. వికలాంగురాలిని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారు దుర్మార్గులు. సీఎం సొంత జిల్లాలో వారం రోజుల వ్యవధిలో ఇది రెండో అత్యాచార ఘటన. వేముల గ్రామంలో దళిత యువతి అత్యాచారం హత్య ఘటన వారంలోపే ఈ ఘటన జరగడం కలకలం సృష్టిస్తోంది. అయితే భూత్పూర్ మండలం కరివేన గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలిని కోతి కరిచింది. దాంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లడంతో విషయం బయటపడింది. అనుమానంతో వైద్యులు పరీక్షలు చేయడంతో యువతి 5 నెలల గర్భవతి అని తేలింది. గ్రామానికి చెందిన పరమేశ్ అనే వ్యక్తి బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా బాధితురాలు చెప్తోంది. అయితే పరమేశ్ తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్టు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ తీయించడానికి 9 లక్షలకు బేరం మాట్లాడుకున్నట్లుగా గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి, వాట్స్ అప్డేట్స్? సంజన, మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివేన గ్రామంలో దారుణ సీఎం సొంత జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే రెండో అత్యాచార ఘటన వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. గత వారం రోజుల క్రితమే వేముల గ్రామంలో దళిత యువతి హత్య ఘటన జరిగింది. వారం రోజుల వ్యవధిలోనే ఇది జిల్లాలో రెండో ఘటన. భూత్పూర్ మండలం కరివేన గ్రామంలో మానసిక వికలాంగురాలిపై గత కొన్ని నెలలుగా పరమేశ్ అనేటటువంటి వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడు. ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. అయితే మొదటగా ఆమెకు కోతి కరిచినటువంటి సందర్భంలోనే ఆమెని హాస్పిటల్ కి కుటుంబ సభ్యులు తీసుకెళ్లినటువంటి సందర్భంలో వైద్యులకు అనుమానంతో పరీక్షలు చేయగా ఆమె గర్భవతి అని నిర్ధారించారు. 5 నెలల గర్భం దాల్చినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఈ అంశానికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలంతా కలిసి ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీని తీసేయించడానికి 9 లక్షలు బేరం కుదిరినట్లుగా గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ అంశం మీద ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లుగా కూడా గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీస్ శాఖ దీని మీద కేసు నమోదు చేయనట్లుగా మనకు తెలుస్తుంది. గ్రామ పెద్దలు మాట్లాడుకుంటామనేటటువంటి సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే సీఎం సొంత జిల్లాలో వరుసగా 2 ఘటనలు జరగడంపై మాత్రం తీవ్ర కలకలం రేపుతూ ఉంది. సీఎం సొంత జిల్లాలో 2 అత్యాచార ఘటనలు వారం రోజుల వ్యవధిలోనే జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మానసిక వికలాంగురాలని పలుమార్లు బెదిరించి అత్యాచారం చేయడం కావచ్చు. ఈ అంశంలో మరో వ్యక్తి కూడా పాత్ర ఉన్నట్లుగా కూడా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాధితురాలికి మాత్రం న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పెద్దలు ఏదైతే 9 లక్షలకు ప్రెగ్నెన్సీ తీయించడానికి బేరం కుదుర్చడం పట్ల కూడా గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శుభం తెలియనటువంటి ఒక మానసిక వికలాంగురాలపై ఇంతటి దారుణానికి ఒడిగట్టినటువంటి పరమేశ్ అనేటటువంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంజన. ఆల్ రైట్ నరేష్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.